World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. బాగుందనా బాగుందనా అమ్మతోడు బాగుందనా అమ్మతోడు బాగుందనా అరే నేను అరవనీకి చెప్పనీకి లొల్లి చేయనీకి రాలేదు కానీ జెన్యూన్ గా చెప్పాలి అంటే నన్ను తిడతారు అది బాగా జర ఇంకా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన అలా హై పిచ్ లో తీసుకెళ్ళి అట్లా ఒక పడుకోబెట్టేసింది అనిపించింది. గుడ్ మూవీ అంటే చూసినంతసేపు చాలా మంచి కామిక్ అనిపించింది. కానీ ట్విస్ట్ ఎందుకు అంటే యాజ్ పర్ పర్పస్ ఒకటే చెప్తున్నాను నేను, సినిమాని తీశారు ఓకే, అదే డైలాగ్స్ రిపీట్ చేసి అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో కూర్చుని తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అట్లనే కొంచెం సాంగ్స్ కానీ అది కానీ అంటే దానికి ఎంజాయ్ చేసినంత దీనికి ఎంజాయ్ చేయలేదు నేను నిజంగా చెప్పాలి అంటే. ఎండ్ ఆఫ్ ద బాగుందండి. అనుపమ గారు ఏదో అన్నారు కదా, బిర్యానీ తింటారా రోజు పప్పన్నం తినరాయి అన్నారా. బాగుందండి, బిర్యానీ పెడుతూనే ఉండండి, ఇంకా బిర్యానీ కావాలి మాకు. కుర్రోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇంకేదైనా అడుగుతారా చెప్పండి. అది నాకు తెలియలేదండి. ఆయన డీజే టిల్లు చూసి అరే ఇదే తీసిన హిట్ అయిద్దని అదే తీస్తుంటాడు, నాకు తెలిసి అదే తీస్తాడు మరి సినిమా. యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నా, యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎక్కడో విన్నట్టుంది, మాది మాధురం అంటాడు కదా, అట్లా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఆ లైన్ థియరీ కానీ అది కానీ సబ్జెక్ట్ కానీ అదే అనిపించింది నాకు. అవునండి, అంత అవ్వదు. నాకు నచ్చింది కానీ ఇంకా నచ్చితే బాగుండు అనిపించింది అంతే. ఏమి లేదండి, ఒక 3 ఇస్తానేమో అనుకుంటా. అంటే నన్ను తిట్టుకోవద్దు కానీ ఇంకా ఎంజాయ్ చేపించచ్చు అని నాకు అనిపించింది. అంటే ఏదైనా కొత్త లైన్లోకి తీసుకెళ్తాడేమో అనుకున్నాను. లైన్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసి దాంట్లో ఒక చిల్లర పంచ్ యాడ్ చేసి కొంచెం బాగుంది. చూసినోడికి సమ్మర్లో 250 రూపాయలు పెద్ద లెక్క కాదు, చూడొచ్చు. కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి చూడకండి, బాగుంది, యావరేజ్. సినిమా బాగుందన్న. ఇది టిల్లు స్క్వేర్ కాదు కదా, చూసాము. క్యూబ్ కోసం వెయిటింగ్ అనమాట. చాలా ఎంత కావాలంటే అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా మస్తుగా ఉంది లోపల. దీనికి ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వాలో తెలియదు. అదే ఏ సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఉంది ఇందులో. కంటెంట్ అడల్ట్ కంటెంట్, ఇది మామూలుగా లేదు. ఒక రొమాన్స్ మన్మదా సినిమాతో కంపేర్ ఆ రేంజ్లో ఉందన్నమాట అడల్ట్. ఇప్పుడు ఈరోజు అన్ని సినిమాలు ఫ్యామిలీతోనే చూడొచ్చు భయ్య. ఏ సర్టిఫికేట్లు ఉన్నో కూడా చూస్తున్నారు, భామా కలాపం కూడా చూస్తున్నారు కదా. నచ్చకపోవడం గేమ్ లేదు భయ్య, సినిమా బాగుంది, ఫైన్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అది అయితే కంప్లీట్గా దొరికింది. ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలంటే అంత బోల్డ్ అంత ఉంది లోపల చూడడానికి. లిల్లీ క్యారెక్టరే బాగుంది భయ్య, లిల్లీ క్యారెక్టర్. రాధిక అనేది ఆమె కొత్త అప్పుడు చూసేటప్పుడు. ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ అయితే మనకి తెలిసిన హీరోయిన్ కదా, ఈమె చాలా బాగుంది. ఆమె రాధిక మీద ఈమె బాగా చేశారని చెప్పచ్చు. ఇందులో రాధిక కూడా ఉంది, కాకపోతే రాధిక న్యూ అపీరింగ్ కావడం వల్ల అనుపమ పరమేశ్వర్ డామినేట్ చేశారని చెప్పచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి. రాధిక ఆ సాంగ్ బాగుంది. పిల్లన్న పిల్ల ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. సిద్ధు జొన్నగడ్డ బాగా వాడేశాడు బ్రో, ఫుల్ వాడడం మొదలు పెడితే సిద్ధు జొన్నగడ్డ కూడా లేదు బ్రో, అట్టేం లేదు. ఆడ స్టోరీని తగ్గట్టు చేసింది ఆమె. స్టోరీకి ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి. బోల్డ్ అని ఎందుకు, ఆడ సిచ్యువేషన్ తగ్గట్టు చేసింది ఆమె. అలా అయితే చూడకండి, ఆడ సినిమాలాగా చూడండి. అవుట్ ఆఫ్ అంతే. అది ఒక మూవీలా మ్యూజిక్ బాగుందన్న. మ్యూజిక్ కానీ కామెడీ కానీ చెప్తున్నా కదన్నా, ఎక్కడ అసలు ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ తగ్గుతుంది ఏమనుకుంటాం. సెకండ్ హాఫ్ కూడా మామూలుగా ఉండదు అసలు క్లైమాక్స్లో కూడా అసలు మామూలుగా ఉండదు. ట్విస్ట్లు చాలా ఒక రెంట్రీ ఉంటుంది. మనము ఏదైనా అంటే ఇప్పుడు కొందరు ట్విస్ట్లు చేస్తున్నారు, ట్విస్ట్లు చెప్పేస్తే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న సినిమా చూసే వాళ్ళకి. అవి ఎంగేజింగ్ ఉంటుంది, ఎవరు ఎంట్రీ ఉంటుంది ఏం కథ అనేది, అవి మాత్రం బాగుండే అనమాట. కొన్ని ట్విస్ట్లు అనేవి లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్లతో ఉన్నాయి. డీజే టిల్లు 3 కూడా రావాలనుకుంటున్నా నేను. రెండోసారి కూడా డీజే టిల్లు 2 చూసొస్తా, ఎందుకంటే ఆ పంచులు ఆ డైలాగులు అసలుకి మామూలు అనిపిస్తాయి. ఆ లవ్ సీన్స్ కూడా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. నేనైతే తక్కువ టికెట్ ఉన్నాయి అనే మ్యాట్ కూడా పనికిరాదు. చాలా బాగుంది సినిమా, అయితే ఎక్సలెంట్ ఉంది. సినిమా మట్టుకు చాలా అతర కొట్టేస్తారు. బ్లాక్ బస్ట్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బ్లాక్ బస్ట్ బాగుంది సినిమా. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్టే బాగుంది. చాలా కొత్తదనంగా తీస్తారు, బాగా హైలైట్ అయ్యేలాగా తీశారు సినిమా కొత్తదనంగా ఉంది.
అది అందులో మన డీజే టిల్లు అన్న క్యారెక్టర్ మటుకు ఎక్సలెంట్గా ఉంది, మైండ్ బ్లోయింగ్. ఆయన నటనకైనా, ఆయన మాటలకు కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ మొత్తం బాగా నచ్చేసాయి. ఇందులో సేమ్ యాస్టీసీ ఉంది, కొత్తగా ఉంది. ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కు కొత్తదానికి తీశారు. సెకండ్ పార్ట్ నుంచి క్లైమాక్స్ వరకు యాజ్ ఇట్గా దింపేశారు దీంట్లో. సో రాధిక క్యారెక్టర్ మటుకు 10 నిమిషాలే ఉంటుంది. 10 నిమిషాలు ఉన్న రాధిక క్యారెక్టర్ హైలైట్ అయింది. లిల్లీ క్యారెక్టర్ మటుకు రాధిక అంటే ఎక్కువ హైలైట్ అయింది. లిల్లీ క్యారెక్టర్ హైలైట్. తన పర్ఫార్మెన్స్తో అన్ననే చాలా హౌలేగానే చేస్తుంది సినిమాలో మటుకు. చాలా బాగా నటించింది. కానీ రొమాన్స్ సీన్స్ కానీ బాగా పర్ఫార్మెన్స్ ఎరగదీసేసింది. రాధిక ఎంట్రీ ఇచ్చినప్పుడు మన ఫ్యాన్స్ మనతో పైకి లేచి గట్టిగా అరిచేస్తారు, విజిల్స్ మోగిపోయాయి. రాధిక ఎంట్రీ మటుకు అక్క మటుకు పర్ఫార్మెన్స్ కానీ అదే శారీ, అదే డ్రెస్, అదే స్టైలు. అక్క మటుకు ఆ సూపులకి అక్క ఇలా చూస్తుంటేనే అన్నకే నరాల్లో షేక్ వచ్చేస్తాయి. 10 మినిట్స్లో అనుభవం కాదుగా టిల్లు అన్నకే డామినేషన్ చేసేసింది. టిల్లు అన్నకే గుండెల్లో దడ పుట్టించింది. అది లెన్సులు పగిలిపోయాయి, మైకులు విరిగిపోయాయి. ఏమి పర్ఫార్మెన్స్ కి బ్రో, పర్ఫార్మెన్స్ కి నిజంగా చెప్తున్నాను కదా. సిద్ధు మార్కెట్ లో దొరుకుతుంది ఆలుగడ్డ, హీరో అంటే సిద్ధు జొన్నల గడ్డ. నిజంగా అంత బాగుంది మూవీ అయితే బ్రో. మా ఇంటి దగ్గర కడుతున్నాము ఇల్లు, బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు. నిజంగా అంత బాగుంది మూవీ అయితే బ్రో. పాన్ అంటారు కిల్లి, ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ అంటే ఫ్లవర్ కాదు బ్రో, ఫైర్ అంటే ఫైర్ పుట్టించింది నిజంగా హీరోయిన్ అయితే. ఏమి సీన్లు బ్రో, అంతా జింపా చుమ్మాలే మొత్తం అయితే. అంత మొత్తం ఎన్నున్నాయో నేనైతే లెక్క పెట్టలేము. 1 2 శబాష్ 100 అట్లుంది నిజంగా అయితే. ఏముందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. 2 కళ్ళు సరిపోవు బ్రో. 2 హీరోయిన్లు ఒక షాట్ లో 2 వస్తారు. ఆ ట్విస్ట్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, దీని అబ్బా అన్నట్టుంది బ్రో నిజంగా. అంత బ్రో లిల్లీ రాధిక వచ్చి కొద్దిసేపే కనిపిస్తుంది. లిల్లీలో కూడా రాధికని చూపించిండు డైరెక్టర్ అయితే. నిజంగా ఎంతమంది రాధికాలు ఉన్నారే అమ్మా. వద్దే అమ్మా, మా మొగోళ్ళని జాగ్రత్త, బాయ్స్ జాగ్రత్తగా ఉండు. ఇట్లాంటి రాధికాలు మోసం చేయడానికి చాలా మంది ఉంటారు, కేర్గా ఉండండి జర. నా లైఫ్ లో రాధికాలకు జరిగింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ అంటే అతన్ని చివరి క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, అక్కడ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏంటంటే మల్లిక్ రామ్ అనమాట. మల్లిక్ రామ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి స్టోరీ రాసింది, అలాగే స్క్రీన్ ప్లే రాసింది, అలాగే డైలాగ్స్ రాసింది మొత్తం సిద్ధు జొన్నలగడ్డ గారే. చాలా బాగా రాశారు. కానీ దాన్ని స్క్రీన్ మీద తెచ్చిన విధానం మల్లిక్ రామ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారనమాట. అంటే మొత్తం ఎక్కడ బోర్ కొట్టనీయకుండా మొత్తం టైట్ ప్యాక్ చేసుకుంటూ అసలు మొత్తం చాలా బాగా ఎమోషన్స్ అన్ని క్యారీ చేసుకుంటూ సినిమాని చాలా బాగా నడిపారు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఈ వారము బ్లాక్ బాస్టర్ సినిమా. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారనమాట. లాభాలు వచ్చేస్తాయి. అంత బాగుంది సినిమా, అద్భుతంగా. అనుపమ క్యారెక్టర్ ఈ సినిమాలో ఏంటంటే మామూలుగా ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. రొమాంటిక్ సీన్స్ అయితే అద్భుతంగా పండాయి అనమాట. అసలు కారులో ఒక సీన్ ఉండిద్ది, సిద్ధు జొన్నలగడ్డ గారితో లిప్ కిస్లు ఇచ్చే సీను. దాదాపు ఒక 2 మినిట్స్ పాటు ఉండిద్ది. అద్భుతంగా ఉండిద్ది. రొమాన్స్ అయితే కారులో రొమాన్స్ అద్భుతంగా ఉండిద్ది. అసలు ఒక రియలిస్టిక్గా ఉందన్నమాట సినిమా. చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్లు 10th క్లాస్ పిల్లలు కూడా దాన్ని ఏమంటారు, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఫాదర్ మదర్తో వాళ్ళు తిట్టే ఫాదర్ మదర్ ప్రతి ఒక్కరు ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిల్ని తిట్టే తిట్లో ఈ పిల్లలందరూ ఆ సినిమా ఆ తిట్లకి కనెక్ట్ అయిపోతారనమాట. అంత బాగుందన్నమాట సినిమా. డిస్ట్రిబ్యూటర్లకి అయితే ఈ వారం లాభాలు. అద్భుతమైన సినిమా. టిల్లు 1 కంటే టిల్లు 2 స్క్వేర్లో కామెడీ అద్భుతంగా ఉంది. టిల్లు 1లో ఏంటంటే ఓన్లీ ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉండిద్ది. కానీ ఈ సినిమాలో ఏంటంటే
కామెడీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కామెడీ షో కంటే ఎక్కువ ఉన్నాయి ఇందులో. కామెడీ అయితే నవ్వలేక చచ్చిపోలేదు సినిమా అయితే. నిజంగా చెప్తున్నా, క్రైమ్ కామెడీ స్టోరీ అన్నట్టు. నిజంగా చెప్తున్నా, చావో మామూలుగా నాకే చెంతి ముద్ద ఇగో తడిసి ముద్ద అయిపోయింది. అంటే నీ లిప్లాగా మామూలుగా లేదు అసలు. మొత్తం మర్పిచ్చేసిండు ఎక్కడ అక్కడ. నీవు ఒకసారి మూడాబ్లోకి తీస్తాడు, మళ్ళీ మూడా చేస్తాడు. కానీ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది అన్న. నిజంగా రాధిక ఓ మామూలుగా కాదు అసలు. దిమాగ్ ఖరాబ్ అయింది నాకైతే. ఈ సీన్ మళ్ళీ వచ్చింది అనిపించింది తెలుసా నిజంగా. కానీ ఓవరాల్గా అనుపమ యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కిచ్చింది అన్న. ఆమె లుక్స్తో ఎంత మనోనికి తగ్గట్లే వేసింది. నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసింది నిజంగా. ఫ్యామిలీతో చూడొచ్చు, అందరు చూడొచ్చు. లే ఎవరు పెట్టుకునే అంద అయిపోదు. ఈ రోజులు అన్ని కామన్, లిప్లాకులు అవన్నీ ఏం లేవు. నువ్వు పబ్లిక్లో చూస్తున్నారు కానీ అంతా ఓపెన్ ఇదైపోయింది. కానీ అందరు చూడొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ 10/10 ఇస్తాను నేనైతే. నా దృష్టిలో అయితే అంత బాగుంది సినిమా, బరాబర్ చెప్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.